హాయ్ అందరికి. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సిపిఎస్ ఎంప్లాయీస్‌కి స్కీమ్ చేంజ్ చేసుకునే ఆప్షన్‌ని ఎనేబుల్ చేశారు. చాలామంది ఇప్పటికే స్కీమ్ చేంజ్ చేసుకున్నారు. దాదాపు ఇప్పటికి ఒక నెల రోజులు అయింది స్కీమ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ గవర్నమెంట్ వారు ఎనేబుల్ చేసి. సో, ఈ నెల రోజుల్లో స్కీమ్ చేంజ్ చేసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయా? చేసుకోకుండా ఉండింటే ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయా అనేది చూద్దాము. ఇక్కడ మీకు ఎక్సెల్‌లో కనిపిస్తుంది కదా! మనకు స్కీమ్ చేంజ్ కాకముందు డిఫాల్ట్ స్కీమ్స్ 3 ఉండేటివి. ఎస్‌బీఐ, యూటీఐ, ఎల్ఐసి అని. వాటి అంటే మన సబ్స్క్రిప్షన్ అమౌంటు ఈ విధంగా ఎస్‌బీఐలో 33%, యూటీఐలో 33%, ఎల్ఐసిలో 34% ఈ విధంగా స్ప్లిట్ చేసేవాళ్ళం. సో, ఆ పర్సెంటేజెస్ ఇక్కడ ఇచ్చానన్నమాట. 33, 34. సో, ఇప్పుడు మన దగ్గర ఒక సబ్స్క్రైబర్ డేటా ఉంది. ఆయన 20వ తేదీ మార్చ్ స్కీమ్ చేంజ్ ఆథరైజ్ చేశారు. ఆ స్కీమ్ చేంజ్ అనేది 24న ఎఫెక్ట్ అయింది. సో, ఆనాటికి అంటే 23 స్కీమ్ చేంజ్ కోసం ఆథరైజ్ చేసే నాటికి ఆయన దగ్గర ఎస్‌బీఐ, యూటీఐ, ఎల్ఐసి ఎన్ని యూనిట్స్ ఉన్నాయనేది ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే మనము 24, 25 స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసామంటే ఎన్‌పీఎస్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ అక్కడ మనం చూడొచ్చు. ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, మనం కొంచెం కిందికి స్క్రోల్ చేసామంటే సో, 20th మార్చ్ టు విత్‌డ్రాల్ ఆన్ అకౌంట్ ఆఫ్ సబ్స్క్రైబర్ ఇక్కడ కనిపిస్తుంది కదా! టు విత్‌డ్రాల్ ఆన్ అకౌంట్ ఆఫ్ సబ్స్క్రైబర్ ఇనిషియేటెడ్ స్కీమ్ ప్రిఫరెన్స్ చేంజ్. సో, ఇక్కడ పైన మీరు చూస్తే ఇది ఎస్‌బీఐ, నెక్స్ట్ ఉన్నది యూటీఐ, నెక్స్ట్ ఉన్నది ఎల్ఐసి. సో, ఇక్కడ ఉన్నాయి కదా యూనిట్స్. ఈ యూనిట్స్ ఎన్ని వాళ్ళు అమ్మేసినారు. ఇక్కడ బ్రాకెట్‌లో ఉన్నాయంటే అవి అమ్మేసినవి 19,352 ఆ వాల్యూస్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సో, ఇక్కడ ఎంటర్ చేయడం 19,352, 17,815. సో, ఇక్కడ చూస్తే 17,815, ఇక్కడ 18,081. సో, ఇక్కడ ఈ వాల్యూస్ ఎంటర్ చేశానన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఎన్ఏవి ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆన్ 26/3/2025 అసలు ఈరోజు అసలు 26/3/2025 ఎందుకు తీసుకున్నామంటే ఆ రోజు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కొంత అమౌంట్ అనేది క్రెడిట్ చేశారు మొత్తం సిపిఎస్ ఎంప్లాయీస్కి. సో, మీరు ఇక్కడ చూడొచ్చు 26th మార్చ్ నుంచి ఇక్కడ అమౌంట్స్ అనేటివి క్రెడిట్ అయ్యాయి అన్నమాట. సో, ఈ ఈ అమౌంట్స్ క్రెడిట్ చేశారు కదా! ఒకవేళ మనము స్కీమ్ చేంజ్ చేసుకోకుండా ఉండింటే ఈ అమౌంట్స్‌కి ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఎస్‌బీఐ, యూటీఐ, ఎల్ఐసి వచ్చేవి అనేది మనము క్యాలిక్యులేట్ చేద్దాం. సో, మొత్తం 26 మార్చ్ 2025లో ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఈ సబ్స్క్రైబర్‌కి. సో, అవన్నీ నేను యాడ్ చేసి సో, ఆయనకు 26 మార్చ్ రోజు రూ. 1,36,776 క్రెడిట్ చేశారు. సో, మనకు ఆ రోజు అదే ఇంత డబ్బు మనం క్రెడిట్ చేసింటే ఎస్‌బీఐకి, యూటీఐకి, ఎల్ఐసికి ఎన్ని యూనిట్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసేదే మన పని అనమాట. దాన్ని నేను 33%, 34%గా స్ప్లిట్ చేశాను. ఇక్కడేమో ఇక్కడ బి అని ఉంది కదా! ఇక్కడ ఎన్ఏవి ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఆన్ 26/3/2025 ఒకవేళ మనము డిఫాల్ట్ స్కీమ్‌లో ఉండింటే ఆ ఎన్ఏవి ప్రకారం యూనిట్స్ వచ్చేటివి. సో, ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనము ఇక్కడ నేను ఆల్రెడీ ఎస్‌బీఐ పెన్షన్ ఫండ్ నుంచి మొత్తం ఇక్కడ డేటు సీజీ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. మనం కావాల్సింది ఎస్‌జీ స్కీమ్ అనమాట. ఎస్‌జీ స్కీమ్ మన స్కీమ్ డిఫాల్ట్ స్కీమ్. సో, ఇక్కడ మనం 26th మార్చ్‌కి వెళ్తే 40.6519 ఉంది. సో, మీరు ఇక్కడ అదే ఎంటర్ చేసింటాం 40.6519 అది ఎస్‌బీఐకి. ఇది వచ్చేసి ఎల్ఐసికి 26th మార్చ్ ఇక్కడ ఉంది చూడండి. 26th మార్చ్ చిన్నగా కనిపిస్తుంది. 41.3320
సో 41.3320. అట్లాగే యూటీఐ ఏంటంటే యూటీఐలో ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎన్పిఎస్ ట్రస్ట్, యూటీఐ పెన్షన్ ఫండ్ స్కీము, స్టేట్ గవర్నమెంట్. ఇది క్లిక్ చేస్తే ఒక ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఇలా ఉంటుంది ఆ ఎక్సెల్ ఫైలు. ఇక్కడ మీరు మనకు కావాల్సింది 26th మార్చ్. సో 41.1237 యాడ్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ చేసి పెట్టాను అనమాట. సో ఆ రకంగా వచ్చాయి ఈ వాల్యూస్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే మనం ఈ 1,36,776 రూపాయలని డిఫాల్ట్ స్కీమ్లో పెట్టింటే ఎస్బీఐకి ఎన్ని యూనిట్స్ వచ్చేటివి అనేది ఇక్కడ ఉంది. ఈ జస్ట్ ఇక్కడ ఫార్ములా కూడా ఇచ్చాను చూడండి. C6/C3 అంటే C6 ఏంది, ఈ 45,136 డివైడెడ్ బై ఎన్ఏవి వాల్యూ వేస్తే వస్తుంది. ఇక్కడ మీకు ఈవెన్ ఇక్కడ ఫార్ములా కూడా ఇచ్చాను, ఈ డివైడెడ్ బై బి అని. సో ఆ రకంగా ఇన్ని యూనిట్స్ వచ్చేటివి అనమాట. అంటే మనం స్టేట్ గవర్నమెంట్ అది డిఫాల్ట్ స్కీమ్లో ఉంటే ఈ యూనిట్స్ అట్లాగే ఉండేటివి. ఈ యూనిట్స్కి మళ్ళీ ఈ యూనిట్స్ యాడ్ అయ్యేటివి. సో టోటల్ యూనిట్స్ ఎన్ని అయ్యేటివి అనేది ఇక్కడ ఇచ్చాను. సో ఇవి రెండు యాడ్ చేసామనుకోండి, 19,352 ప్లస్ ఈ 1110 యాడ్ చేసామంటే ఈ వాల్యూస్ వస్తాయి. అన్నిటికీ అదే అనమాట. సో మళ్ళీ ఏం జరిగింది, మనకు లేటెస్ట్ డేటా 25/04/2025 వరకు ఉందన్నమాట. అంటే 26th 27th హాలిడే కాబట్టి, మార్కెట్స్కి హాలిడే కాబట్టి ఎన్ఏవిస్ 25 వరకు అందుబాటులో ఉన్నాయి. సో మళ్ళీ ఇవి వెబ్సైట్ నుంచి తీసుకున్నా, సేమ్ ఎస్బీఐ, యూటీఐ, ఎల్ఐసి మీకు ఆల్రెడీ చూపించాను కదా, జస్ట్ ఇంకొకసారి. సో డైరెక్ట్గా 25th లేటెస్ట్ 41,549 ఎస్బీఐ. సో సేమ్ అట్లా యూటీఐ, సారీ ఇది ఎల్ఐసి. మనం యూటీఐ అంటే ఆల్రెడీ చెప్పాం కదా, ఇక్కడ 420614 ఇది యూటీఐకి సంబంధించింది. ఇక్కడ చూడండి యూటీఐ అని కనిపిస్తుంది కదా. సో ఆ వాల్యూ అక్కడ యూటీఐకి ఎంటర్ చేశాను. ఇంకొకటి వచ్చేసి మనకు ఎల్ఐసి 25/4/2025 42.2590. సో 42.2590. సో ఇక్కడ ఈ వాల్యూస్ అనేది ఎంటర్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనకి డిఫాల్ట్ స్కీమ్లో ఉంటే మన ఫండ్ వాల్యూ ఎంత అవుతుంది అనేది కనుక్కోవాలంటే ఈ మూడు వాల్యూస్ ఈ టోటల్ యూనిట్స్ ఇంటూ ఎన్ఏవి వాల్యూ చేస్తే ఇక్కడ ఈచ్ పెన్షన్ ఫండ్లో ఎంత అమౌంట్ ఉండేదని వస్తుంది. ఈ మూడు యాడ్ చేసామంటే ఈ వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ సబ్స్క్రైబర్ స్కీమ్ చేంజ్ చేసుకున్నాడు కదా, స్కీమ్ చేంజ్ చేసుకోవడం వలన ఆయన వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందనేది ఆయన ఎన్పిఎస్ ఇప్పుడు ఇక్కడ ఈ అకౌంట్ స్టేట్మెంట్ లేక వచ్చి హోల్డింగ్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు స్క్రోల్ చేస్తే కింద ఒక వాల్యూ కనిపిస్తుంది, 24,46,039.73 అనేది. ఆ వాల్యూనే నేను ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో నేను జస్ట్ డెసిమల్స్ తర్వాత ఆ పైసాని ఎలిమినేట్ చేశాను. సో ఇప్పుడు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే డిఫాల్ట్ స్కీము, ఇప్పుడున్న స్కీమ్ మైనస్ డిఫాల్ట్ స్కీమ్లో ఉంటే అమౌంట్ చూస్తే దాదాపు 11,000 రూపాయలు డిఫాల్ట్ స్కీమ్లోనే ఎక్కువ వస్తుంది. సో ఆ పర్సెంటేజ్ ఎంత డిఫరెన్స్ అంటే 0.47% డిఫరెన్స్. జస్ట్ నిఫ్టీ ఆ రోజు అంటే స్కీమ్ చేంజ్ అప్లై అయిన రోజు నిఫ్టీ ఎంత ఉంది, 25/4/2025 నిఫ్టీ ఎంత ఉంది అనేది చూసాము. ఆ నిఫ్టీలో డిఫరెన్స్ వచ్చి 1.61% పెరిగింది. నిఫ్టీ 50 1.61% పెరిగినా కానీ మన డిఎస్పి పెన్షన్ ఫండ్ అనేది స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ని బీట్ చేయలేకపోయింది. మీకు ఆ నిఫ్టీ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయని డౌట్ రావచ్చు ఇక్కడ. సో ఇట్లా ఎన్ఎస్సి ఇండియా వాళ్ళ వెబ్సైట్ నుంచి మనం నిఫ్టీ వాల్యూస్ తీసుకోవచ్చు. ఇక్కడ 24 మార్చ్ 2025 ఉంది కదండి, ఇక్కడ క్లోజ్ ప్రైస్ ఉంటుంది, ఓపెన్, హై, లో, క్లోజ్ అనేది ప్రతిరోజు ఉంటుంది. అట్లే మనకు 25th కూడా మనకు క్లోజ్ ప్రైస్ అనేది తీసుకున్నాము. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఈ పర్టికులర్గా ఈ 1 month పీరియడ్లో ఈవెన్ దో నిఫ్టీ
1.61% పెరిగినప్పటికీ డిఎస్పి పెన్షన్ ఫండ్ LC50 అంటే 50% ఈక్విటీలో పెట్టే స్కీము స్టేట్ గవర్నమెంట్ డిఫాల్ట్ స్కీమ్ని బీట్ చేయలేకపోయిందన్నమాట. ఈ విషయం ఈ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు ఇట్లాంటి ఒక ఎక్సెల్ తయారు చేసుకున్నారంటే మీరు ప్రతి నెల డిఫాల్ట్ స్కీమ్తో మీ స్కీమ్ని కంపేర్ చేసుకోవచ్చు. బట్ జనరల్గా ఒక నెలలో కంపేర్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఒక 1 year తర్వాత కంపేర్ చేసుకుంటే మేలనమాట. థ్యాంక్ యూ.